కాలేజీకి వెళ్ళను, నాకు ఎగ్జామ్స్ రాయను, నాకు సర్టిఫికెట్ కావాలి. సో, చాలామంది వచ్చేసరికి ఏంటంటే, అందరూ గూడా ఇంజినీరింగ్ జాయిన్ అవుదాం అని జెప్పేసేసి బీటెక్‌లో జాయిన్ అవుతా ఉన్నారు. అయితే వీళ్ళకి మ్యాథమెటిక్స్ ముఖ్యంగా వచ్చేసరికి ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో అంత పెద్దగా నాలెడ్జ్ ఉండదు. ఏంటంటే ఈళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, ఇంటర్మీడియేట్‌లో వచ్చేసరికి ఏం జేస్తారు, కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే ఒక బుక్ మెటీరియల్ తయారు చేసిస్తారు వాళ్ళు. అవి సాల్వ్ చేసుకొని వెళ్తే అవి డైరెక్ట్‌గా డేటా కూడా మార్చకుండా ఇచ్చేస్తారు. కానీ ఇంజినీరింగ్‌కి వచ్చేసరికి అలా ఉండదు. వస్తదన్న నమ్మకం కూడా ఉండదనమాట ఇచ్చిన క్వెషన్. సో, దీన్ని బట్టి చూస్తే చాలామంది ఫెయిల్ అవుతా ఉంటారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎగ్జామ్స్ రాసే పని లేకుండా సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నారు. అంటే అమ్ముకున్నట్టే. సో, అలాంటి వాటిపై యూజీసీ, ఏఐసీటీ ఉమ్మడిగా కలిసిపోయింది కదా! ఒక యాక్షన్ తీసుకుందనమాట. సో, దాని గురించి చెప్పబోతున్నా. ఏంటి, ఎక్కడ, ఏంటని చెప్పేసి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇక వచ్చేసరికి మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే అందులో జాయిన్ అయ్యి కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు జేఎన్‌టీయూకేలో యూనివర్సిటీ కింద జాయిన్ అయ్యారు, జేఎన్‌టీయూహెచ్ కింద జాయిన్ అయ్యారు, జేఎన్‌టీజీబీ కింద జాయిన్ అయ్యారు, జేఎన్‌టీఏ కింద జాయిన్ అయ్యారు. సో వీళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇలాంటివి ఏదైనా కానివ్వండి, బాగా డౌట్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏంటంటే సుఖంగా అయిపోయేది కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సార్ నాకు 3 సబ్జెక్టులు మిగిలిపోయినాయండి, ఏమన్నా వేరే దారి ఉందా అండి సర్టిఫికేట్ తీసుకోవడానికి? పీసీసీఎంఎం, ఓడిఏ మెయిన్. పీసీసీఎంఎం వస్తే ఓడి వచ్చినట్టే. నేనైతే ఎగ్జామ్స్ రాయలేకపోతున్నానండి. రాసినా ఎట్లో గట్లా పాస్ చేసి ఇవి చేస్తారా అండి అంటే, సో దీని గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఎలాగలా ఈ బీటెక్ అవజేసుకొని ఏదో ఒకటి చేద్దామని నేను పెడతా ఉంటాను. ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో జాబుల్లో మీకు అంత కంగారేంటి అవజేసుకోవడానికి అని చెప్పేసి, వాళ్ళు ఏంటంటే జాబులు లేకపోయినండి నేను అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళేసి నేను ఎంఎస్ చేసుకుంటానండి, బీటెక్ డిగ్రీ ఉంటే ఒక వాల్యూ ఉంటుందండి అని చెప్పేసి. ఇలా కొనుక్కుంటే వాల్యూ ఉంటుందా? సో అలా అడిగినా కూడా వీళ్ళు ఈ సర్టిఫికెట్ సంపాదించాలి. గవర్నమెంట్ ట్రై చేసేవాడు గవర్నమెంట్ జాబులు ట్రై చేయాలి, గ్రూప్స్ ట్రై చేసేవాడు గ్రూప్స్ ట్రై చేయాలి, సాఫ్ట్వేర్ ట్రై చేసేవాడు సాఫ్ట్వేర్ ట్రై చేయాలి. సాఫ్ట్వేర్ బ్యాక్ డోర్ కట్టుకొని, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా దూరి డబ్బులు కట్టి జాబ్ కొట్టేయాలి. ఇక ఏది కుదరకపోతే ఇక అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళిపోవాలి. ఇక ఎంటెక్ చదవటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే బీటెక్లో జాయిన్ అయ్యేపాటికి ఇదంతా ఇదవుతుంది. మరి ఇట్లాంటివి ఈ యూనివర్సిటీలో కుదురుతుందా అంటే 100% కుదరదనే నేను చెప్తున్నాను. మరి కుదిరేది ఎక్కడ? యూజీసీ ఒక యాక్షన్ తీసుకుందన్నారు. ఎక్కడ అంటే, ఇటీవల మన స్టేట్ కాదు, 2 స్టేట్లు కాదు, అవుట్ ఆఫ్ స్టేట్లో కొన్ని యూనివర్సిటీలు నార్త్ సైడు వాటిని యూజీసీ వచ్చేసరికి బ్లాక్ లిస్ట్ చేసింది. ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిందంటే, వాళ్ళకి యూజీసీ కూడా రికగ్నేషన్ కూడా ఇవ్వలేదు, లేదు అసలు వాళ్ళకు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, విచ్చలవిడిగా ఇప్పుడు బీటెక్ అనుకోండి దానికి సంబంధించింది, కానీ ఎంటెక్ అనుకోండి దానికి సంబంధించింది, కానీ పిహెచ్ఈ కూడా చివరికి ఇవాళ రిజిస్టర్ అయితే గ్యాప్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తర్వాత 2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయినట్టు ఎంటెక్ చూపించి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, డబ్బులు తీసుకుని. అదే పిహెచ్డి అనుకోండి, బాగా గ్యాప్ ఉంటుంది కదా, 4 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయినట్టు ఇప్పుడు తీసేసుకొని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. బీటెక్ అనుకోండి ఇక మామూలుగా చేసేసి 4 ఇయర్స్ తర్వాత ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ చూపిస్తున్నారు. అయితే ఇక రెగ్యులర్గా జాయిన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు గ్యాప్ ఎక్కడా లేకుండా ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా బీటెక్.
సో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, ఎగ్జామ్స్ కూడా ఏమి రాసే పనిలా ఆన్లైన్లోనే బిట్లో ఏదో పెడతారు. అసలు ఇంజనీరింగ్కి ఎక్కడన్నా బిట్లు ఉంటాయా? అసలు డిస్క్రిప్టివ్ ఉంటుంది కానీ. సో అవి పెట్టేసేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. సో యూజీసీకి ఈ వార్త చేరింది. ఇక యాక్షన్ తీసుకొని పలానా యూనివర్సిటీలకి మేము యూజీసీ రికగ్నిషన్ ఇవ్వలేదు, మేము బ్లాక్ లిస్ట్ చేసేసాం, మీరు అందుట్లో సర్టిఫికేట్ తెచ్చుకొని ఇప్పుడు ఎంటెక్కులకి లేకపోతే టీచింగులకి వేటికైనా కానివ్వండి వెళ్తే మేమైతే గుర్తింపు లేదు మాదైతే, అది అది సర్టిఫికేట్ అయితే పనికిరాదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బీటెక్ వీళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో వాటిలో ఎట్లా వెళ్ళిపోతారు అంటే అందరినీ పట్టించుకునే అంత ఉండదు కదా. ఈ పిహెచ్డీలు ఉంటాయి చూసారా, వీళ్ళని యూనివర్సిటీ వాళ్ళు కట్ చేసేస్తున్నారు. ఇది రికగ్నిషన్ లేదు, దీస్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ అని చెప్పేసి బ్లాక్ లిస్ట్ చేసేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్స్ రాసే పని లేదు, సర్టిఫికేట్ మాత్రం ఇస్తూ ఉన్నారు, అవి అవుట్ ఆఫ్ స్టేట్స్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాటిలో జాయిన్ అవ్వటం కంటే మీరు డబ్బులు దొబ్బెట్టుకుని ఏంటంటే ఇక మీరు సొంతగా కష్టపడిందంతా తీసిపోయి వాడికి దారపోయటం తప్ప ఏం ఉండదు. దాని బదులు మీకు అంత డబ్బు ఉండి చదువుకోవాలి అనుకుంటే డిస్టెన్స్ అన్న కరస్పాండెన్స్ అన్న ఒకటే. సో అది ప్రతి సమ్మర్లో బీటెక్ అయితే ట్రిపుల్-C కింద, ఎంటెక్ అయితే ట్రిపుల్-S కింద యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు జేఎన్టీహెచ్ అయితే కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చింది, ఇట్లా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండే వాళ్ళ కోసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారానికి 2 రోజులు ఏమో ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్స్ కూడా సెపరేట్గా ఉంటాయి, మీకు ఈ సంవత్సరమే ఇంప్లిమెంట్ చేశారు. అలాంటివి చేసుకుంటే ఓపెన్ ఇంటర్ అన్నారు కదా మీరు, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ అలా గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసేది రికగ్నైజ్డ్ ఆ టైపులో ఉంటుందన్నమాట ఇది బీటెక్ కూడా. అది చేసుకుంటే మీకు వాల్యూ ఉంటుందండి సర్టిఫికెట్. ఓకేనా, మీరు క్లాసులకు కూడా 1 రోజు 2 రోజులో ఉంటుంది అంతే, 2 రోజులు కూడా నాకు తెలిసి ఉంటుంది, మరి పట్టించుకోవాల్సిన పనిలా, ఇది గుర్తింపు చెందిందే. సో ఇలాంటి కుదురుతాయి తప్ప మీరు డైరెక్ట్గా కాలేజీకి ఎంసెట్ కౌన్సిలింగ్లో, ఈఏపీ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యి పీజీ సెట్ వీటిలో జాయిన్ అయ్యి, అంటే ఎంటెక్ పక్కన పెట్టేసండి, బీటెక్ బీఫార్మసీలు ఇవి ఉంటాయి కదా, జాయిన్ అయ్యి కాలేజీకి వెళ్ళను, నాకు ఎగ్జామ్స్ రాయను, నాకు సర్టిఫికెట్ కావాలి అంటే కుదరదు ఇక్కడ. ఇది ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే. ఇది కాకుండా ఇప్పుడు తెలంగాణలో బయోమెట్రిక్ పెట్టారు, ఆంధ్రాలో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ని కన్సిడర్ చేసి అప్పుడు రీఎంబర్స్మెంట్ ఇస్తాం అని చెప్పేసి ఇప్పటికే డిక్లేర్ చేశారు. ఓకేనా, అది దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. ఏంటంటే కొంతమంది మధ్యలో వదిలేసి నిందా చెప్పాను చూసారా, అలాంటి వాటికి వెళ్ళిపోతున్నారు. అది మీకు అర్థం కావట్లా, మొత్తం తీసుకున్న తర్వాత మీ డబ్బులు పక్కే, అది ఏముండదు. ఓకేనా, సో అది.